నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, 369 టెక్నిక్ అనేది చాలా చాలా ఫెమిలియర్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంపాక్ట్ ని కూడా చూపిస్తుంది దాన్ని గనక చేస్తే. అయితే దాన్ని చేసుకునే విధి విధానాలను ఒక్కసారి చెప్పండి. ఎటువంటి కోరికల్ని నెరవేర్చుకోవడం కోసం 369 ని ఆశ్రయించవచ్చు, ఈ విషయాలు ఒక్కసారి చెప్పండి అక్క. 369 నికోలా టెస్లా గారి మెథడ్ అన్నమాట. ఆయన ఏం నమ్మారు అని అంటే ఈ 369 లోనే మొత్తం యూనివర్స్ యొక్క శక్తి అంతా, నిగూఢమైన శక్తి అంతా కూడా దాగి ఉంది. ఎలాంటి కోరికనైనా మనం నెరవేర్చుకోవచ్చు ఈ మెథడ్ ద్వారా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆయన బిలీవ్ దట్ 369 నెంబర్స్ ఆర్ వెరీ గుడ్ నెంబర్స్. యూనివర్స్ కి సంబంధించిన నెంబర్స్ గా మనము ఆయన చెప్తారు. అలా చూసుకుంటే కూడా మూడో నెంబర్ అనేది క్రియేషన్ కి యూజ్ అవుతుంది. క్రియేషన్ కి సంబంధించిన నెంబర్ అనుకున్నా. 6 అనేది మనకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చే నెంబర్ అనుకున్నా. 9 సంఖ్య పరిపూర్ణంకి సంబంధించిన సంఖ్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కంప్లీషన్. ఇంకేముంది, కోరిక కావాలి అని అనుకోవడము, స్టార్ట్ చేయడం అనేది అంతే కదా, క్రియేట్ అవ్వడం. 6 అనేది దానికి సంబంధించినవన్నీ కూడా సమకూర్చుకోవడం, అది మొత్తం పరిపూర్ణంగా కంప్లీట్ అవడం 9 అని మనం అనుకోవచ్చు. మరి ఇప్పుడు చాలా మంది ఎలా రాయాలి దీన్ని, 3 times 6 times 9 times అంటున్నారు కదా, ఎలా రాయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అసలు రాయటం ఏమిటి అంటే బుక్ లో రాసుకోవాలి మనం. ఈ 369 మెథడ్ ఏంటి అని అంటే మనం బుక్ లో రాస్తాం అనమాట. మార్నింగ్, మధ్యాహ్నము, రాత్రి ఇది చేసుకుంటూ వెళ్తాం. పొద్దున్న లేవంగానే 3 సార్లు రాస్తాం బుక్ లో, తర్వాత 6 సార్లు రాస్తాం, తర్వాత 9 సార్లు. ఏం రాస్తాం? మన కోరికని నెరవేరింది అని చెప్పి రాస్తాం అనమాట. ఫస్ట్ టైం ఏం రాయాలి, ఫస్ట్ 3 times అని అంటే నాకు జాబ్ కోసం అని చెప్పి నేను చూస్తున్నాను, నాకు జాబ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని రాయాలి. ఓకే, నెక్స్ట్ 6 times రాసేటప్పుడు ఈ జాబ్లో నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి రాయాలి. అలాగే 9 times రాసేటప్పుడు నేను అనుకున్న శాలరీతో ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషం అని రాయాలి. అంటే మనం ట్రై చేస్తున్నది జాబ్ వచ్చినట్టు, అలాగే జాబ్ వచ్చిన తర్వాత మన శాలరీ మనకు నచ్చిన విధంగా ఉన్న జాబ్ వచ్చినట్టుగా అని చెప్పి మనం రాసుకుంటూ వెళ్తాం. దీంట్లో మనం ఇంకోటి ఏంటంటే ఈ 369 మెథడ్లో అసలు ప్రధానంగా మనం చూసేది డబ్బు కోసం చూస్తాము, లేదు అంటే గనక వెయిట్ లాస్ కోసం చూస్తాము. అది కూడా చేసుకోవచ్చు. అలాగే మనము ఏదన్నా ఇంకా అంటే కోరిక నెరవేరడానికి ప్రధానమైన కోరికలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎలా రాసుకోవాలనేది కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు గురించి చెప్పండి అక్క. ఇప్పుడు చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయితే ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే 369 నెంబర్ని నమ్మడం. ఫస్ట్ మీరు ఎలా నమ్మితే అంత తొందరగా మీకు ఆ స్ఫురణకు వచ్చేస్తుంది ఏం రాయాలి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3 times ఏం చేస్తారు అంటే, నేను జాబ్ కోసం చూసినా, నాకు చాలా సంతోషంగా ఉంది జాబ్ వచ్చినందుకు. అలాగే 6 times జాబ్ లో నేను చాలా ఎగ్జైట్గా పనిచేస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది నాకు ఎన్వైరన్మెంట్. అలాగే 9 times నేను అనుకున్నట్టుగా ఈ ప్యాకేజ్ తో నాకు శాలరీ వచ్చినందుకు నేను హ్యాపీగా ఉన్నాను. ఇది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక 369 మెథడ్ గురించి నేను చెప్తున్నప్పుడు నాకు అమ్మవారు గుర్తుకొచ్చారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా ఆవిడ మనకి హెల్ప్ చేస్తారు. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి, మనకి ఏం కోరిక ఉందో అది నెరవేర్చడానికి. క్రియాశక్తి అంటే మన కోరిక నెరవేర్చుకోవడానికి మనం చేసే పనిని సంకల్పం చేసేది. జ్ఞానశక్తి అంటే అసలు ఆ పని ఎలా చేయాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎన్నో దారులు ఉంటాయి కదా, ఏ దారిలో వెళ్తే మనం ధర్మమైన మార్గం వస్తుంది మనకి అనేది ఆవిడ చెప్పడం. కాబట్టి ఈ అమ్మవారిది కూడా మనకు ఉండాలి అని అంటే అమ్మవారిది మంత్రం కూడా ఈ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. మనం చెప్పాం కదా 3 times 6 times 9 times అని. 3 times రాసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని 3 times చదవండి. 6 times రాసిన తర్వాత అదే మంత్రాన్ని 6 times చదవండి. 9 times రాసిన తర్వాత అదే మంత్రాన్ని 9 times చదవండి. ఓకే,
ఓకే, Okay. ఇక్కడ మీరు భోజనం చేసేసామా అవి ఇవి అనేది పట్టించుకోకండి. Hmm. యూనివర్స్ తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. భోజనం చేసినా కూడా యూనివర్స్ సమకూర్చిన భోజనమే తిన్నారు కాబట్టి అది మీకు ప్రసాదమే. అయితే నాన్ వెజ్ ఎగ్జాక్ట్లీ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు మరి 369 టెక్నిక్ 21 డేస్ చేయాలి, తప్పకుండా కోరిక నెరవేరుతుంది 21 డేస్. బ్యూటిఫుల్. ఓకే, ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహ. అంతే. చాలా పవర్ఫుల్ మంత్రాలు ఇవి. మీరు చెప్పులు వేసుకోకుండా ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ అంటే మేము ఆఫీస్లో ఉన్నప్పుడు రాసుకుంటున్నాము అనడానికి కాదు, మధ్యాహ్నం పూట ఆఫీస్లో రాసుకుంటే కనుక చెప్పులు ఇప్పేసి దూరంగా ఉండి రాసుకొని ఆ మంత్రాన్ని చదువుకోండి. అయితే టైం గురించి ఒకసారి మనం ఫ్రేమ్ మీరు చెప్పండి అక్క. పొద్దున్న 3 times రాయాలన్నారు కదా, పొద్దున్న ఏ టైంలో రాయాలక్క? సూర్యోదయం అయిపోయిన వెంటనే స్నానం చేసేయడము, 7 o'clock లోపల రాయడం. ఓకే. మధ్యాహ్నం 12 o'clock 12 to 12:30 లోపల. నైట్ 9:30 అయినా పర్వాలేదు, 10 అయినా పర్వాలేదు. 10 o'clock. రైట్. సో ఆ బుక్ ని క్యారీ చేసుకుంటే సరే. క్యారీ చేసుకుంటే ఏ కలర్ పెన్ తో రాయాలక్క? బ్లూ కలర్ పెన్ తో రాయడము. అట్లాగే ప్లెయిన్ బుక్ ఉండాలి అనమాట, Ruled. లైన్స్ ఉండకుండా ప్లెయిన్ బుక్ ఉంటే బెటర్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆ బుక్ ని ఏం చేయాలి? ఆ పేపర్ మీ దగ్గరే పెట్టుకోండి. మీ కోరిక నెరవేరిన తర్వాత ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి వాటర్ లో కలిపేసేయండి. లేదు బుక్ మొత్తం వాటర్ లో కలపండి కాబట్టి చిన్నగా 100 pages నోట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. 21 days కి పని చేయొచ్చు. సో డబ్బుల గురించి అయితే ఎట్లా డబ్బులు వర్డ్స్ ని ఎట్లా ఫ్రేమ్ చేయాలి? మనం చేద్దాం ఒక వీడియో, ఆ. డబ్బుల గురించి ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి 369 వి. సరే, అయితే వాళ్ళని అడుగుదాం. Important గా అది కావాలో వద్దా వాళ్ళని అడుగుతాం. కమెంట్ సెక్షన్ లో మరి తెలియజేయండి, డబ్బుల గురించి ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి అంటే వర్డ్స్ ఎట్లా రాయాలి అని అలాగే. మీరు కమెంట్ సెక్షన్ లో ఇంకా నాకు మీకు తెలియజేయండి. ఏమైనా కోరిక ఉంటే కూడా మీకు ఫ్రేమ్ చేసుకోవడానికి రాలేదు అంటే కనుక చెప్పండి, నేను ఫ్రేమ్ చేసి చెప్తాను. రైట్. మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే ఫర్దర్ వీడియోస్ అవి వస్తాయి. అంటే డబ్బుల గురించి అనుకోవచ్చు, హెల్త్ గురించి అనుకోవచ్చు, సొంత ఇంటి కళ అనుకోవచ్చు, పెళ్లి గురించి, పిల్లల గురించి, ఇట్లా కోరిక ఏదైనా కానీ మీరు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో అవి ఉంటాయి. ఇప్పుడైతే జాబ్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశారు. అవును. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 21 days లో 369 టెక్నిక్ ని యూజ్ చేసుకుని ఎలా తమ ధర్మబద్ధమైనటువంటి కోరికను నెరవేరింపజేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది డెఫినెట్ గా హెల్ప్ అవ్వాలి. ఒకవేళ ఇది చేసినా కూడా మాకు పని అవ్వలేదు అని అంటే ఏమవుతుంది? దానికి ఆన్సర్ ఏంటి? చేసినా కూడా పని అవ్వలేదు అంటే ఏదో బ్లాకేజెస్ ఉన్నాయి. ఏం బ్లాకేజెస్ ఉన్నాయి అనేది మీరు నాకు అంటే ఎవరైనా ట్రై చేసిన తర్వాత కూడా పని కాలేదు అనుకోండి, నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అసలు ఎందుకు పని అవ్వలేదు అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. రైట్. అండ్ డెఫినెట్ గా వాళ్ళ నేమ్ యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు చెప్తే కనుక వాళ్ళ పేరు అనేది వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. తప్పకుండా. బ్లాకేజ్. అవును, తప్పకుండా చూపిస్తాను. రైట్. సో దాని పరంగా కూడా ఏంటి అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసిన తర్వాత మీ పేరుని బట్టి ఒక అనాలిసిస్ కి వస్తారు. అవును. ఏంటి పేరు అనేది ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే శ్రవంతి మేడం కి కాల్ చేయొచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.